హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. జగదాత్రి కేదార్లు ఇంట్లో నుండి వెళ్ళిపోతుండగా అందరూ ఒక వైజయంతి తప్ప ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతారు. అప్పుడే ఇంట్లో నుండి పెద్దగా పొగ బయటికి వస్తూ ఉంటుంది. అది గమనించిన జగదాత్రి, అయ్యో, ఇంట్లో నుండి ఇంత పెద్దగా పొగ వస్తుంది అంటే ఇంట్లో ఎంత పెద్ద మంటలున్నాయో అని అంటుండగా కౌశికి భయంగా, పిన్ని ఇంట్లోనే ఉంది అని అరుస్తూ ఉంటుంది. ఇక కేదార్ జగదాత్రి వైపు చూస్తుండగా యువరాజ్ ఆలోచిస్తూ ఉంటాడు, అమ్మో, ఈ మంటలకి ఈ పొగకి అమ్మ భయపడి పరిగెత్తుకుంటూ వచ్చిందనుకో, మేం వేసిన ప్లాన్ అంతా నాశనం అయిపోతుంది అని అనుకుంటూ ఉండగా రూమ్లో వైజయంతి, అమ్మో, ఈ పొగలేంటి అని అనుకుంటూ పరుగున కిందికి వచ్చేస్తూ ఉంటుంది. ఇక యువరాజ్ అమ్మ రాకముందే ఎలాగైనా ఆపాలి అని అనుకుంటూ లోపలికి పరిగెత్తబోతుండగా యువరాజ్ని ఆపేస్తారు అందరూ కలిసి. వద్దు, వెళ్ళొద్దు అని అరుస్తుండగా వైజయంతియే పరుగున వచ్చి అబ్బోడా అని అరుస్తూ యువరాజ్ని పట్టుకొని, ఇంట్లో నుండి ఇంత పెద్దగా పొగలొస్తుంటే నన్ను వదిలిపెట్టి అందరూ ఎంజాయ్ చేస్తూ బయట నిలబడ్డారా అని వైజయంతి అందరినీ తిడుతుండగా అందరూ షాకింగ్గా వైజయంతి వైపు చూస్తూ ఉండిపోతారు. అందరూ నన్ను చూస్తున్నారేంటి అని అడుగుతుండగా జగదాత్రి ఇలా అంటుంటుంది, అసలు కొన్ని వారాలుగా మీకు పక్షవాతం వచ్చి చేతులు కాళ్ళు పడిపోయాయి కదా, వీల్ చైర్లోనే ఉండిపోయారు కదా, అయినా ఇంత చక్కగా ఎలా నడుచుకుంటూ వచ్చారో అని చూస్తున్నాం అని జగదాత్రి అనగానే పక్షవాతం అని అంటూ వైజయంతి షాక్ అవుతుంది. ఇక వైజయంతి నాటకాన్ని జగదాత్రి బయట పెట్టగానే అందరూ షాకింగ్గా వైజయంతిని చూస్తూ ఉండిపోతారు. ఇక కౌశికి వైజయంతికి ఎటువంటి శిక్ష వేయనుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.